హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. టుడే నేను వామ్ రైస్ చేశాను. సో వెరీ నైస్. వామ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కలర్ఫుల్గా ఉంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. ఇలా చేసి పెట్టండి నేను చేసినట్టుగా. పిల్లలు కడుపు నొప్పులు గట్ట ఏమైనా తగ్గిపోతే. నేనైతే ఇప్పుడు ఆయిల్ 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి, దాని తర్వాత మన దగ్గర పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆ పోపు దినుసులు అయితే మనం వేసుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలి. వామ్ రైస్లో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం తగ్గించేసిన వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ ఉంటుంది వామ్ రైస్ కదా అని చెప్పి వామ్ కూడా ఎక్కువ వేసేయకూడదండి. అలా వేయడం వల్ల ఫుడ్ అనేది కొంచెం హాట్గా తయారవుద్ది, మనం తినలేము. సో తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసి కలిపేసుకోవాలి. తర్వాత వామ్ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ కూడా వేసుకోకూడదు. చూసారుగా నేను ఎంత వేసాను, కొంచెమే వేసాను లైట్గా. తర్వాత దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. దాంట్లోనే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కొంచెం మంది రైస్ కలిపిన తర్వాత వేస్తుంటారు, అలా కలిపి వేసే సాల్ట్ మనకు టేస్ట్ రాదండి. మనం దాంట్లోనే వేయాలి అది కలిపేటప్పుడే. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో రైస్. అన్నం ఇలాగా జల్లుగా వార్చుకోవాలండి. ఎప్పుడు కూడా అట్టేసరన్నంలా వండుకోకూడదు. అట్టేసరన్నం తినడం వల్ల పిల్లలకి గ్యాస్ట్రిక్ వస్తుంది. వాళ్ళకి ఎంత క్వాంటిటీలో తినాలని ఉంటుందో అంత క్వాంటిటీలోనే పెట్టాలి. మనం ఎక్కువగా పెట్టకూడదండి ఏదైనా సరే హెవీగా. సరే గైస్, చూసారుగా ఇలా వండాలి వామ్ రైస్ అనేది. చాలా టేస్ట్ వస్తుంది. చూసారుగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఓకే గైస్, బాయ్.